విశ్వంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలుంటాయి. విశ్వాంతరాల అన్వేషణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇటీవల బయటకొచ్చిన ఒక విషయం అంతరిక్ష అన్వేషకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. మార్స్ మీద చతురస్రాకారంలో ఒక గుర్తు ఉన్నట్లుగా గుర్తించారు. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఆ గుర్తును నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ ఫోటోలు తీసింది. ఆ గుర్తును చూసినప్పటి నుంచి స్పేస్ అన్వేషకుల నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారే వారి వారి కోణంలో థియరీలు చెబుతున్నారు. అయితే స్పేస్ థియరీలపై, అంతరిక్ష కార్యక్రమాలపైన విపరీతమైన ఆసక్తిని చూపించే గ్లోబల్ డ్రీమర్ స్పేస్ సిఇఓ ఎలన్ మస్క్ కూడా మార్స్ పై ఉన్నటువంటి గుర్తుపై స్పందించారు. ఆ గుర్తుల గుట్టేంటో బయట పెట్టాలంటున్నాడు. ఒక్కసారి మస్క్ ఎంటర్ అయ్యారంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కేవలం తన ఆసక్తి మేరకే స్పేస్ ప్రోగ్రామ్స్ లో $100 కోట్ల ఖర్చు చేస్తున్నాడు మస్క్. ఇప్పుడు మార్స్ పై ఉన్న ఆ గుర్తేంటో దాన్ని బయట పెట్టాలనుకున్నాడంటే దానిపై ఎంతవరకు ప్రయత్నాలు చేస్తాడోననే ఆసక్తిని పెంచుతోంది. విశ్వంలోని గ్రహాల మీద రకరకాల వైవిధ్యాలు ఉండడం సహజమే. భూమి మీద కూడా అలాంటివి చాలా ఉన్నాయి. భూమికి చాలా దగ్గర సారూప్యతలు ఉన్న మార్స్ మీద కూడా ఈ మార్పులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సుమారు 1.8 మైళ్ళ వెడల్పుతో మార్స్ మీద ఆ రకమైన గుర్తులు ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ మందిని ఆశ్చర్యపరుస్తుంది ఏంటంటే ఆ ఫార్మేషన్స్ అంత పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉండడమే. అసలు అవి నేచురల్ ప్లానెటరీ ఫార్మేషనా లేక ఏదైనా అదృశ్య శక్తులు పనా అన్నది ఎక్కువ మందిలో మొదలైనటువంటి ప్రశ్న. అందుకే అరుణ గ్రహంపై మరింత అన్వేషణ జరగాలన్న ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. మార్స్ పై ఆ గుర్తు గల ఫోటోల గురించి సైంటిఫిక్ సర్కిల్స్ లో ఇంత చర్చ జరుగుతోంది. కానీ ఈ ఫోటోలు ఇప్పటివి కాదు. ఈ ఫోటోలను నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ తీసింది. ఈ ఆర్బిటర్ 1997 నుంచి 2006 వరకు మార్స్ మాపింగ్ చేసింది. 2006లోనే ఈ ఆర్బిటర్ ను డీకమిషన్ చేసినప్పటికీ దాని డేటాను మాత్రం చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. అలా పాత ఫోటోల్లో ఈ స్క్వేర్ ఫార్మేషన్ కనిపించింది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈ ఫోటోను ప్రచురించింది. ఆ తర్వాత అది రెడిట్ కమ్యూనిటీలోకి వచ్చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తోంది ఏలియన్స్ పైనే. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఫోటోలు వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ సైంటిఫిక్ కమ్యూనిటీ రకరకాల థియరీలిస్తోంది. విశ్వంలోని గ్రహాలపై జరిగే జియోలాజికల్ మార్పుల వల్లే ఈ తరహా ఫార్మేషన్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. ఇది రాళ్ళు కొండలు ఉన్న ప్రాంతంలో ఏర్పడడంతో టెక్టానిక్ యాక్టివిటీ వల్ల కానీ లేదా ఎరోజన్ వల్ల కానీ ఇది ఏర్పడి ఉండొచ్చని వాళ్ళు చెబుతున్నారు. భూమి మీద వోల్కనిక్ ఎక్స్ప్లోజన్ ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి గుర్తులు ఉంటాయి. కొంతమంది ఇవి భూమి మీద ఉన్న పిరమిడ్స్ వంటి స్ట్రక్చర్స్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ మరికొంతమంది డౌట్ ఏంటంటే నేచురల్ ఫార్మేషన్ అయితే గనుక అంత పర్ఫెక్ట్ గా జామెట్రికల్ యాంగిల్స్ తో సహా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఏర్పడిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేచురల్ జియోలాజికల్ ఫార్మేషన్స్ తో అలా జరిగేందుకు అవకాశం లేదు. అందుకే ఈ స్క్వేర్ ఇప్పుడు అంత ఆసక్తి రేపుతోంది. ఇదేదో కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఆకృతిలా కనిపిస్తుందని నమ్మేవారు కూడా ఉన్నారు. అయితే స్క్వేర్ ను మనుషులు కనిపెట్టారు. ఇప్పటి వరకు మనుషులు మార్స్ మీదకు అడుగు పెట్టలేదు. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ తో ఒక ఫార్మేషన్ ఉందంటే మనలాంటి జీవులు ఎవరో అక్కడ బేస్ ఏర్పాటు చేశారని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు దాన్ని పరిశోధించాలని చెబుతున్నారు. మనకు తెలియని గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చన్న థియరీయే ఈ తరహా ప్రశ్నలకు తావిస్తోంది. ఈ గుర్తులు కనుక సహజంగా కాకుండా కృత్రిమంగా ఏర్పడిందని రుజువు చేస్తే ఆ సిద్ధాంతానికి ఒక ప్రూఫ్ దొరికినట్లు అవుతుంది కదా. నాసా ఇప్పటికే మార్స్ రికగ్నైజేషన్స్ ఆర్బిటర్ మిషన్ ను నిర్వహిస్తోంది. దీనికి హై రైజ్ కెమెరాలు కూడా ఉంటాయి. వీటితో ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత లోతుగా విశ్లేషించొచ్చు. మార్స్ పై ఇది ఎక్కడ జరిగిందనేది తెలుసు కాబట్టి ఆ ప్రాంతాన్ని మరింత అన్వేషించడం ద్వారా ఈ ఫార్మేషన్ వెనుక ఉన్న రహస్యం తెలిసే అవకాశం కూడా ఉంది. ఈ ఫార్మేషన్ ఉన్న ప్రదేశంలో నిర్మాణాలు ఉన్నాయా లేక సహజంగా ఏర్పడిందా, అక్కడ జియోలాజికల్ కండిషన్లు ఏంటనేది చూడొచ్చు. అలాగే త్వరలో చంద్రుడి పైన ఓ బేస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మార్స్ మిషన్లు ఆపరేట్ చేయాలని నాసా భావిస్తోంది. ఇది కార్యరూపం గనక దాల్చితే మరికొంత క్లారిటీ కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే పలు రోవర్ మిషన్లను కూడా నాసా చేపట్టింది. రోవర్ ద్వారా మార్స్ పై ఉన్న నమూనాలను ఫిజికల్ గా పరిశీలించే అవకాశం కూడా కలుగుతోంది. ఈ ప్రదేశం వైపుకు నేరుగా రోవర్ ను పంపించడం ద్వారా రోబోటిక్ ఎక్స్ప్లోరేషన్ చేయవచ్చు. ఇక దీనిపై ఎంతో ఆసక్తి చూపుతున్న ఎలన్ మస్క్ కూడా ఏదైనా చేయొచ్చు.
ఇప్పటికే స్టార్లైన్ పేరుతో మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ డీప్ స్పేస్ మిషన్లు చేపట్టింది. మరో 10 ఏళ్లలో మార్స్ పైకి మనుషులను పంపించేందుకు కూడా మస్క్ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు. మొత్తంగా మార్స్ పై ఏర్పడిన ఆ గుర్తులు సహజంగా ఏర్పడ్డాయా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతోంది.